హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. దిస్ ఇస్ ప్రశాంత్. ఈరోజు ఇంకొక ఉపవాసకంతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే మన పండుగలు. ఇక్కడ నాలుగు లైన్స్ ఇచ్చింది చూడండి. తెలంగాణ పడుచు బోనం ఎత్తితే దుర్గమ్మ పరవశిస్తుంది. తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది. హిందూ ముస్లింలు అలయ్ బలైలు తెలంగాణతో మమైకం. గంగా యమున తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం. మనకంటూ ప్రత్యేక విశిష్టత, మనదంటూ ప్రత్యేక సంస్కృతి. మన సంస్కృతిలోని పండుగల వైభవాన్ని ఆస్వాదిద్దాం అని చెప్తాడు. ఈ మన పండుగలు ఏంటిదంటే మన తెలంగాణలో ఏవేవైతే పండుగలు జరుపుకుంటారో దాని గురించి ఉపవాచకం ఇదండి. ఫస్ట్ బతుకమ్మ. బతుకమ్మ అంటే అందరికీ తెలిసిందే, ఆడవారికి మగవారికి అందరికీ తెలిసిన పండుగే. చూద్దాం బతుకమ్మ చరిత్ర. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుడుతుంది. ఆ పుట్టిన పిల్లకు బతుకమ్మ అని పేరు పెడతారు. గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగురంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. తెలిసి గౌరమ్మ అంటే గౌరీదేవి. ప్రసాదం ఇది ఇంపార్టెంట్ అండి. అందరికీ మాకు తెలుసు సత్తుపిండి పెడతారు అదంతా అనుకుంటారు, కానీ ఏం తెలియదు. ఎగ్జామ్ సెంటర్కి పోతే ఏం రాదు. ప్రసాదం ఎన్ని రకాలు చూడండి. జొన్న పిండి, మక్క పిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలిద. ఇది చాలా ఇంపార్టెంట్. సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పుతో సద్దులను చేస్తారు. బతుకమ్మను ఇత్తడి తాంబూలంలో పేరుస్తారు. మగవాళ్ళు చాలా కేర్ఫుల్గా అండి. ఇది మనకి ఏమో తెలియదు, అన్ని తెలుసు అనుకుంటాం కానీ ఏమో తెలియదు. బతుకమ్మను ఎలా వేరుస్తారు? ఇత్తడి తాంబూలం. ఈ ప్రసాదాలు కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే బతుకమ్మనే పూల జాతర అంటారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలో వచ్చే అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మొదలయ్యి 9 రోజులు జరుపుకుంటారు. ఇది ఇంపార్టెంట్. అశ్వయుజ శుద్ధ పాడ్యమి ఇలాంటివి అడుగుతారు. ధర్మాంగందునికి బిడ్డ బతుకమ్మ, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ ఇది. సద్దుల బతుకమ్మ దసరాకు 1 లేదా 2 రోజుల ముందు జరుపుకుంటారు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క తీరు జరుపుకుంటారు. మాకన్నా అయితే దసరాకి 1 రోజు ముందు జరుపుకుంటాం మేము. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇది చూసినాం ఇంతకుముందే. మొదటి రోజు మహాలయ అమావాస్య అంటే పెత్రమాస అంటారు. ఆ రోజు ఏంటిదంటే పెద్దలకు బియ్యం ఇస్తారు. ఫస్ట్ ఏంటిది ఎంగిల్ పూల బతుకమ్మ. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఉంది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ రోజు నువ్వులు, బెల్లం, చక్కెర ప్రసాదం. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు, బెల్లం ప్రసాదం. నాలుగవ రోజు నానబియ్యం, ఇక నుండి ఏం లేవు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆరో రోజు అలకల బతుకమ్మ, అర్రెమి అంటారు. అర్రెం ఈరోజు ఆడరు, ఈరోజు ఎవరింటి దగ్గర అల్లే ఆడుకుంటారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ. అన్ని కులాలు సబ్బండ వర్ణాలు అంటే ఆట, పాట, నాట్యం ఈ మూడింటితో పాటు పాటల్లో గొప్ప సాహిత్యం ఉంటుంది. అన్ని కులాల వారు కలిసిమెలిసి ఈ బతుకమ్మ అనేది ఆడతారు. ఇవి చూడండి, అన్ని కులాలు సబ్బండ వర్ణాలు అంటే అన్ని కులాల వారు పాల్గొంటారు. ఊరి బొడ్రాయి దగ్గర, కచేరి దగ్గర, గ్రామాలలోని కీలక ప్రదేశాల్లో బతుకమ్మ పెట్టి ఆడతారు. అంటే 3 రోడ్ల కూడలి ఉంటుంది కదా, అట్లాంటి ప్లేసెస్లో ఆడతారండి. దీనికి సపరేట్ క్యాస్ట్ అవన్నీ ఏం అవసరం లేదండి, ఎవరైనా ఆడచ్చు. బతుకమ్మ పాటలు. బతుకమ్మ పాటలు బాణీలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి. బాణీలు అంటే రాగలు, రాగలు అంటే ట్యూన్స్. ఆయా ప్రాంతాల వారు ఆయా రకాలుగా ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోలని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నెల్లో అనే మాటలను చివరను చేరుస్తూ పాటలు పాడతారు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస, భాష ఉంటుంది, కానీ వాళ్ళ ప్రాంతంలో ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని బట్టి పాడుకుంటారు వాళ్ళు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్న పుట్టింటికి చేరుకుంటారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు పుట్టింటి వారి కోసం ఎదురు చూస్తుంది. ఎక్కువగా ఆడపిల్లలు కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీటి గురించి పాటలే ఎక్కువగా ఉంటాయి. ఓకే, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ప్రాముఖ్యత ఏంటి? తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రస్తావన ఆట లేని సమావేశమే లేదంట. బతుకమ్మ ఆటపాటతో ఉద్యమం పోరాట రూపమే ఎదిగింది. బతుకమ్మ పర్యావరణం. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడిగా కొలవడం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా
పాడుకోవడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం ద్వారా నీటిని శుద్ధి చేస్తుంది, శుద్ధి జరుగుతుంది. అందుకే ప్రకృతి పండుగ అయ్యింది. బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ. ఓకే, ఇప్పుడు సెకండ్ పండుగ వచ్చేసి హోలీ. వసంత ఋతువులో జరుపుకునే పండుగ ఇది. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. ప్రతి ఏడు పాల్గొన మాసంలోని పున్నమి రోజున వచ్చే పండుగ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వసంత ఋతువు, ఈ కాముని దహనం, ఈ ప్రతి ఏడు ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజు, ఇవి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అండి. అందుకే దీన్ని కాముని పున్నం అంటారు. అంటే ప్రతి ఏడు పాల్గొన మాసంలోని పున్నమి రోజున వచ్చే పండుగ కాబట్టి దీన్ని కాముని పున్నం అంటారు. మనిషిలోని చెడు ప్రవర్తనను అంతం చేసి మంచిని పెంచే పండుగ అంటారు దీన్ని. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన పాటలు ఏంటి? జాజిర్ పాటలు. సుద్దాల హనుమంతు ఈ బాణీల్లోనే పాటలు అల్లుకున్నారు. కొంచెం ఈ కాముని దహనం గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. కామదహనం తర్వాత ఆ బూడిదను పాలల్లో కలుపుకుంటే పొలాల్లో కలుపుకుంటే పంటలు బాగా పండుతాయని రైతన్నల నమ్మకం. ఇప్పటికీ కామదహనం రోజున తెలంగాణలో ఇంటింటికి ఒక పిడికను లేదా ఇంట్లోని పాత కట్టెలు, చెక్క వస్తువులను ఒక్కచోట చేర్చి కామదహనం చేస్తారు. తర్వాత కాలిన పిడక బూడిదను తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాల్లో కలుపుకుంటారు. రంగుల పండుగగా హోలీ. మోదుగు పూలను తెచ్చి ఉడికించి రంగులుగా తయారు చేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఒకప్పుడు మోదుగు పూలు తెచ్చి అట్లా వేసేటోళ్ళు, కానీ ఇప్పుడు అన్ని రెడీమేడ్ కలర్స్ అయిపోయినాయి. అంత కెమికల్స్తోని కొత్త కొత్త కందనాలు, గ్రీజులు వీటితో పూసుకుంటారు. మనోళ్ళకి ఎట్లా అంటే హోలీ ఆడినామని వారం రోజులు తెలవాలి. హోలీ అయిపోయాక పిల్లలు స్కూల్కి పోతే అందరూ రంగురంగులుగా కనబడతారు. చూడండి మీరు కూడా అట్లా అయిపోయింది ఇక. వివిధ చెట్ల ఆకులు, పూలతో రంగులు తయారు చేసుకొని చల్లుకోవడం వల్ల హోలీ రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది. పాటల పండుగగా హోలీ. హోలీ పండుగకు 10 రోజుల ముందు నుంచే పల్లెల్లో జాజిర్ పాటలు, హోలీ పాటలు మూత మొదలవుతుంది. రాత్రిపూట మగపిల్లలైతే కోలలతో కొడుతూ ఆడతారు. ఆడపిల్లలు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ధాన్యం పైసలు వసూలు చేస్తారు. మేము కూడా చిన్నప్పుడు 10th క్లాస్ వరకు జాయిర్ ఆడేది. మీరు కూడా ఆడినట్టయితే ఒక కామెంట్ చేయండి. హోలీ పాటలన్నీ జానపద గీతాలే. మౌఖికంగా వేల ఏండ్లుగా అవి ప్రచారంలో ఉన్నవి. ఉద్యమంలో జాజిర్ పాటలు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన అనేక పాటలు, మాతృకలన్నీ ఈ జాజిర్ పాటల్లోనే ఉన్నవి. అచ్చమైన తెలంగాణ యాసలో ప్రజల భాషకు దగ్గరగా ప్రజల నాలుక మీద ఆడే ఈ బాణీలు ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా రైతాంగ పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు కూడా స్ఫూర్తినిచ్చే గేయాలైనవి. ఇదిగో జాజిర్ పాటల ప్రత్యేకత ఇది. సుద్దాల హనుమంతు లాంటి కళాకారులు ఈ బాణీల్లోనే పాటలు అల్లుకున్నారు. బాణీలు అంటే ట్యూన్స్ చెప్పుకున్నాం కానీ రాగాలు. ఈ సుద్దాల హనుమంతు కూడా కొంచెం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పండుగ మిలాదున్ నబీ. ఈ పండుగ ఇస్లామీ మాసమైన రబీయల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున జరుపుకుంటారు. మహమ్మద్ మక్కాలో జన్మించినందుకు ఈ పండుగ జరుపుకుంటారు. ఈషా నమాజ్ చేస్తారు ఈ రోజున. 5 పూటల నమాజ్, రోజా ఉపవాస దీక్ష. ఇది రంజాన్లో ఉంటారు. జకాత్ అంటే దానం చేయడం. ఇది అడుగుతారు, రోజుకి ఎన్ని పూటలు నమాజ్ చేస్తారు, ఇషాన్ నమాజ్ ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ అడుగుతారు. కొంచెం చూడండి, కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మహమ్మద్ గారు బహుదైవారాధన, విగ్రహారాధనకు వ్యతిరేకించి విగ్రహరహిత ఏకేశ్వరుని ఆదరణ వైపు ప్రజలను ఆహ్వానించారు. వారి అనుయాయులనే మహమ్మదీయులని, వారు అనుసరించే మతమునే ఇస్లాం మతం అని అంటారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఇస్లాం మతం బోధిస్తుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఒకసారి, మధ్యాహ్నము సూర్యాస్తమయంకు ముందు, సూర్యాస్తమయం తర్వాత, రాత్రి పడుకునే ముందు 5 పూటలు నమాజ్ చేస్తారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటించడం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం రోజా. హజ్ అంటే మక్కాలో గల కాబాను సందర్శించి ప్రదక్షిణలు చేయుట. హజ్ అంటే అది. ఇక్కడ చూసినట్టయితే ప్రవక్త మహమ్మద్ గారి బోధనలు ఇవి చాలా ఉన్నాయి. మీరు ఒకసారి చదువుకోండి టెక్స్ట్ బుక్. ఓకేనా అండి? ఓకే, ఇది మన పండుగల ఉపవాచకం. మీరు ఒకసారి బుక్ చదువుకుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఎంత డీటెయిల్గా చెప్పినా కానీ మీకు చదువుకున్నంత ఫీలింగ్ రాదు. ఒకసారి చదువుకోండి.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జాయిన్ ఇన్ వాట్సాప్ ఛానల్. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుందండి. డైలీ న్యూస్ పేపర్ అండ్ ఇతర కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.